హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు. కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొత్త పెన్షన్లు 50 ఏళ్ల పెన్షన్లు అప్లికేషన్లు ప్రారంభించి అర్హత ఉన్న వారందరికీ ప్రతి నెల డబ్బులు ఇస్తామని చాలా అప్డేట్స్ లో అయితే చెప్పారు. అలాగే ఇటీవల మనకి న్యూస్ పేపర్లు కూడా వేశారనమాట. కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్త వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతుందండి. ఇప్పటికే ఒక రకం పెన్షన్ కి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ అయితే ఓపెన్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. మరి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మీద కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ఏంటి, కొత్తగా ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఉండబోతుంది, ఇంకా ఎవరెవరు ఏ పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలా పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకైతే అందిస్తానండి. దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభించబోతున్నారండి. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ జూలై నెల చివరి వారంలోనే ఒక సమావేశం అయితే నిర్వహించారండి. దానిలోనే కొత్త పెన్షన్ల కొరకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాదాపు 15 లక్షల మందికి ఈసారి కొత్త పెన్షన్లు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. మీరు ఏ రకం పెన్షన్ కి అప్లై చేసుకోవాలన్నా సరే, అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్, నేతన్న పెన్షన్, ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలోనే మొత్తం చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ముందుగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఒక రకం పెన్షన్ కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉందండి. ఆన్లైన్ అనేది మనకి ఆగస్టు 16వ తారీఖు వరకు ఓపెన్ చేసి ఉంచుతారు అనేసి మనకి అఫీషియల్ వెబ్సైట్స్ లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కొత్త స్పౌస్ పెన్షన్లు అన్నమాట. మహిళలు ఎవరైతే ఇటీవల వారి భర్తను కోల్పోయి ఉన్నారో, ఒకవేళ అతనికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏదైనా ఒక రకం పెన్షన్ కింద డబ్బులు వస్తూ ఉన్నట్లయితే ఆ పెన్షన్ రకం అనేది భార్య పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి. అంటే భార్యకు ప్రతి నెల 4000 రూపాయలు అయితే డబ్బులు వస్తాయి. దీన్నే స్పౌస్ పెన్షన్ అని అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ అయితే ఓపెన్ చేసి ఉంది. మనకి ఆగస్టు మొదటి వారంలోనే కొత్త స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభించింది. ఇక మహిళలు ఎవరైతే ఇటీవల వారి భర్తను కోల్పోయి ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటే వచ్చే నెల సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 4000 రూపాయల డబ్బులు అయితే ప్రతి నెల మీరు పొందొచ్చు అనమాట. వితంతు మహిళలు మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, దాంతో పాటుగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీది కావాలండి. అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కావాలి. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలన్నమాట. ఈకేవైసీ కూడా అయ్యి ఉండాలి. ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ మీరు జిరాక్స్ కాపీలు తీపించి మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు వితంతు పెన్షన్ కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ అనేది మీరు కరెక్ట్ గా ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి దానికి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా జత చేసి మీ యొక్క సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారు, వారికైతే సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1వ తారీఖున 4000 రూపాయల డబ్బులు అయితే మీరు పొందొచ్చు అనమాట. ఇదే విధంగా ప్రతి నెల మీకు డబ్బులు వస్తాయండి. సో ఇది ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించి కేవలం ఈ ఒక్క పెన్షన్ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ అయితే ఓపెన్ చేసి ఉంది. ఇక కొత్త వృద్ధాప్య పెన్షన్, కొత్త దివ్యాంగ పెన్షన్, అలాగే 50 ఏళ్ల పెన్షన్లు, నేతన్న పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇంకా పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెల అంటే ఈ నెలలోనే మీకు దరఖాస్తుల ప్రక్రియ ఉండబోతుందనేసి మనకి క్లియర్ గా తెలుస్తా ఉందండి.
కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలలోనే మీకైతే మాక్సిమం కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ ఓపెన్ చేయొచ్చు. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పే డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నట్లయితే అప్లికేషన్లు స్టార్ట్ చేసిన వెంటనే మీరు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మనకి పలుమార్లు చెప్పడం జరిగిందండి, మీ యొక్క ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు కొత్త పెన్షన్ అనేది ఇస్తామనేసి చెప్తున్నారు. ఇక ఏ రకం పెన్షన్ కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ ప్రూఫ్స్ కలిగి ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ముందుగా వృద్ధాప్య పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీకు 60 సంవత్సరాలు నిండి ఉండాలండి. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు అనేది ఉండకూడదు. వృద్ధాప్య పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవడానికి మీకు కావాల్సినవి ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి ఈకేవైసీ, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. దాని తర్వాత క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, దాంతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా ఫోన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారండి. ఎందుకంటే మీ వయసు అనేది కరెక్ట్ గా ఉందా, లేకపోతే మీరేమన్నా మార్చుకున్నారా అనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది. తర్వాత వితంతు పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరూ కూడా మహిళలు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుకి ఈకేవైసీ, రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి. దాంతో పాటుగా మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలండి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అయితే మీ దగ్గర ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే కొత్త వితంతు పెన్షన్ల కొరకు ఆన్లైన్ ఓపెన్ చేసిన వెంటనే మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. వీటన్నిటిని మీరు సిద్ధం చేసుకోవాలి. ఇక తరువాత దివ్యాంగుల పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఖచ్చితంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి సదరం సర్టిఫికేట్ లో 45% కంటే ఎక్కువగా కలిగి ఉంటారో పర్సంటేజ్, వీరికి కూడా ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అయితే ఆన్లైన్ ఓపెన్ చేస్తామనేసి అయితే మన కూటమి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్ లో ఇంకా న్యూస్ పేపర్స్ లో కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ ఓపెన్ చేస్తాము. ముందుగా వితంతు మహిళలకు, తర్వాత దివ్యాంగులకు, ఆ తర్వాత వృద్ధులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి దివ్యాంగులు కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలండి. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ స్టేటస్ అనేది యాక్టివ్ లో చూపించాలి. ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలన్నమాట. దాంతో పాటుగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఉండాలండి. ఇదే చాలా ఇంపార్టెంట్. సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, అందులో ఖచ్చితంగా 40% పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట. డిసేబిలిటీ పర్సంటేజ్ అంటారు. అలాగే మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా టెంపరీ కాకుండా పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ అయ్యి ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక కేంద్ర ప్రభుత్వం అందించిన యూడిఐడి కార్డు అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త దివ్యాంగ పెన్షన్లకు అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో 40% నుంచి 85% మధ్యలో మీ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో పర్సంటేజ్ అనేది 85% కంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీకు డిఎంహెచ్ఓ పెన్షన్ అంటారు. అంటే 15,000 రూపాయలు ప్రతి నెల మీకు డబ్బులు అయితే వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల కేటగిరీలకు చెందిన వారు తప్పకుండా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి. సో నేను పదే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను, ఇన్ని వీడియోలు ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చండి. ఇలా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం మనకి కొత్త పెన్షన్లకి, 50 ఏళ్ల పెన్షన్లకి ఖచ్చితంగా దరఖాస్తుల ప్రక్రియ ఓపెన్ చేస్తుంది. ఆన్లైన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. కానీ ఇటు చూసుకుంటే ప్రజల్లో చాలా వరకు వారి యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ చేసుకోలేదు. ఇంకా రేషన్ కార్డు అనేది కొంతమందికి లేకుండా ఉంది. రేషన్ కార్డు ఉన్నా సరే వారి యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ గానే ఉండడం, ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి అందరికీ తెలిసే విధంగా నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. అప్డేట్ తో కలిపి నేనైతే ఇవన్నీ కూడా అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇదంటి విషయం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్లో మీకైతే వీడియో చేసి చెప్తాను. మరి మీరు అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. ప్రతిరోజు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అన్ని కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. తద్వారా సమాచారం అనేది అందరూ తెలుసుకుంటారు, అందరూ అవగాహన కలిగి ఉంటారు అనమాట. సో ఇదండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.